గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాఫర్ ఎడ్యుకేషన్. నేను మీ జాఫర్. ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనము తెలుసుకుందాం. లాస్ట్ వీక్ లో జరిగినటువంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే ఈ మ్యాగజైన్ లో మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మీకు అన్ని రకాల అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా పీడిఎఫ్ నోట్స్ కానివ్వండి, పీడిఎఫ్ మెటీరియల్స్ కానివ్వండి కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మన ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఈ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది. దాని ద్వారా మన యొక్క గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మీరు ఫ్రీగా అన్ని రకాల పీడిఎఫ్స్ని అయితే పొందవచ్చును. ఇక్కడ మనకు డిజిటల్ మ్యాగజైన్ ఉంది. దాంట్లో మనకు వీక్లీకి అంటే ఒక వారంలో జరిగినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. వాటిని మనము డీటెయిల్స్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. చూస్తున్న మిత్రులు మన యొక్క వీడియోని లైక్ చేయండి. ఇక మనము మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గాజాలో కాల్పుల విరమణకే భారత్ అయితే ఓటు వేయడం జరిగింది. మన దేశము గాజాలో ఇజ్రాయెల్ వాళ్ళు కాల్పుల విరమణ చెయ్యాలని దానికి అనుకూలంగా గాజాకి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. గాజాలో కాల్పులు విరమించాలంటూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. యుఎన్ అత్యవసర సమావేశంలో ఈజిప్ట్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా 153 దేశాలు సమర్థించాయి. 23 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. అమెరికా వ్యతిరేకించినప్పటికీ భారీ మెజార్టీ లభించడంతో తీర్మానానికి ఆమోదం లభించింది. ఇక్కడ ఎందుకు ఇండియా ఓటు వేయడం జరిగింది అంటే ఆ గాజాలో చాలా మంది అమాయక ప్రజలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆకలి అంటే అన్నం దొరకక ఆకలి చావులు చనిపోతూ ఉన్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మానవత దృక్పథంతో ఇండియా అనేది గాజాలో కాల్పుల విరమణకు ఓటు వేయడం అయితే జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఎందుకు అంటే ఇండియా ఫస్ట్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితులను చూసిన తర్వాత మానవత దృక్పథంతో మన దేశము గాజాలో కాల్పులు విరమించాలని శాంతితోటి చర్చలు చేయాలనే ఉద్దేశంతో ఆ గాజాకి ఓటు వేయడం జరిగింది, కాల్పులు విరమణ చేయాలి అని. కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మ్యాగజైన్ నేను మళ్ళీ గ్రూప్లలో షేర్ చేస్తాను. మీరు మళ్ళీ ఒకసారి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ చూడండి, ఈ తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే ఈజిప్ట్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఏ దేశం? ఈజిప్ట్. ఎన్ని దేశాలు సమర్థించాయి? 153 దేశాలు సమర్థించాయి. ఎన్ని దేశాలు ఓటింగ్కి దూరంగా ఉన్నాయి? 23 దేశాలు. వీటికి అమెరికా వ్యతిరేకించింది, కానీ భారీ మెజార్టీతో ఆమోదం లభించడంతో అమెరికా కూడా ఏం చేయలేకపోయింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు అవిశ్వాస పరీక్షలో ఓడిన పోలాండ్ ప్రధాని మాథ్యూస్ మోరావెస్కీ అవిశ్వాస పరీక్షలో ఓడిపోయారు. దీంతో నేషనల్ కన్జర్వేటివ్ పార్టీ 8 ఏళ్ల పాలన ముగిసిపోయింది. 2 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ టస్క్ నేతృత్వంలోని కూటమి 248 సీట్లు గెలుపొందిన అధ్యక్షుడు ఆండ్రేజ్ డూడా ప్రభుత్వ ఏర్పాటు చేయనీయలేదు. తాజాగా ప్రభుత్వం కూలిపోవడంతో టస్క్ ప్రధానిగా ప్రమాణం చేశారు. నేను డైలీ లైవ్ టెస్ట్ లో భాగంగా ఈ క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. సో అక్కడ మనకు టస్క్ ప్రధానిగా ఎన్నిక కావడం అనేది జరిగింది. పోలాండ్ ప్రధాని ఎవరు అనే దాంట్లో క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి ఇతని ప్లేస్ లో టస్క్ ప్రధానిగా కావడం అయితే జరిగింది. అక్కడ మొత్తం 460 పార్లమెంట్ సీట్లు ఉంటే 248 సీట్లు మన టస్క్ నేతృత్వంలోని కూటమి గెలవడం ద్వారా మళ్ళా అవిశ్వాస తీర్మానంతో ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఈ మాథ్యూస్ మోరావెస్కీ అవిశ్వాసంలో ఓడిపోవడంతో మళ్ళీ మన ఆండ్రేజ్ డూడా ప్రభుత్వ ఏర్పాటు చేయలేకుంటే మళ్ళా టస్క్ అనే అతను ప్రధానిగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణకు EU అయితే చట్టం తీసుకొచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే యూరోపియన్ యూనియన్ పార్లమెంటు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నియంత్రణ చేయాలని ఒక చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సభ్య దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నియంత్రణకు మొట్టమొదటిసారిగా చట్టాన్ని రూపొందించింది EU అంటే యూరోపియన్ యూనియన్ పార్లమెంటు చట్టాన్ని రూపొందించింది. EU స్టార్టప్స్ పరిశోధనలకు ఈ చట్టం లాంచ్ ప్యాడ్ లాంటిదని యూరోప్ లో సూట్ ఆఫ్ లాస్ కు బాధ్యుడైన థియరీ బ్రేటన్ తెలిపారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చాలా అనర్థాలు ఉన్నాయి. చాలా అనర్థాలను అరికట్టడానికి సో ఈ చట్టాన్ని అయితే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా చట్టం తీసుకొచ్చిన దేశం ఏంటంటే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ అయితే తీసుకురావడం జరిగింది.
నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు శిలజ ఇంధనాలకు గుడ్ బై చెప్పాలని తీర్మానం అయితే చేశారు. దుబాయ్ వేదికగా జరిగిన COP28 సదస్సులో శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు 200 దేశాలు అంగీకారం తెలిపాయి. 2050 నాటికి నెట్ జీరో ఉద్గారాలే లక్ష్యంగా ఒప్పందంలో 8 సూత్రాల ప్రణాళికను జోడించారు. ప్యారిస్ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకొని ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలని, ఇందుకోసం అయితే ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని COP28 సదస్సు పిలుపునిచ్చింది. 2030 నాటికి 50% ఉద్గారాలను తగ్గించుకుంటామని దుబాయ్ ప్రకటించింది. ఇక్కడ మన ఇండియా ప్రధాని కూడా పాల్గొనడం జరిగింది ఈ సదస్సులో. ఇది దుబాయ్లో జరిగింది. COP28 ఇది పర్యావరణానికి సంబంధించి శిలాజ ఇంధనాల గుడ్ బై చెప్పాలని దీన్ని తీర్మానం చేశారు. అయితే 2030 నాటికి 50% ఉద్గారాలను తగ్గించుకుంటామని దుబాయ్ అయితే నిన్న ప్రకటించడం జరిగింది ఆ సదస్సులో. ఇక్కడ మన భారత ప్రధాని కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూడండి నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే COP28 లో 12 ఏళ్ల బాలిక నిరసన తెలిపింది. ఈ COP28 సదస్సులో భారత్ కు చెందిన 12 ఏళ్ల బాలిక వేదికపై నిరసన తెలిపింది. మణిపూర్ కు చెందిన లిసి ప్రియా కాంగుజం అనే 12 ఏళ్ల బాలిక శిలాజ ఇంధనాల మా భవిష్యత్తును కాపాడండి అని, శిలాజ ఇంధనాల వినియోగం ఆపేయండి, భూమిని మా భవిష్యత్తును కాపాడనని డిమాండ్ చేసింది. ఇది గుర్తుపెట్టుకొని ఈ మన దేశానికి చెందినటువంటి మణిపూర్ రాష్ట్రానికి చెందిన లిసి ప్రియా కాంగుజం ఏమని నినాదం చేసిందంటే శిలాజ ఇంధనాల వినియోగం ఆపేయండి, భూమిని మా భవిష్యత్తును కాపాడండి అని డిమాండ్ చేసింది. COP28 డైరెక్టర్ మాజిద్ అల్ సువైదీ ఆమెను చప్పట్లతో ప్రశంసించారు. ఇది కూడా గుర్తుపెట్టుకొని COP28 డైరెక్టర్ ఎవరు? COP28 డైరెక్టరు మాజిద్ అల్ సువైదీ. COP28 డైరెక్టర్ ఎవరు? మజీద్ అల్ సువైదీ COP28 డైరెక్టరు. ఇతను ఈ 12 ఏళ్ల బాలిక ఎవరైతే ఉందో లిసి ప్రియా కాంగుజం కు చప్పట్లతో ప్రశంసించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అర్మేనియా అజర్బైజాన్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. అర్మేనియా అజర్బైజాన్ మధ్య శాంతి చర్చలు జరిగాయి. ఒప్పందంలో భాగంగా 2 దేశాలకు చెందిన యుద్ధ ఖైదీలు పరస్పరం మార్చుకున్నారు. ఈ 2 దేశాలు చాలా కాలంగా నాగోర్నో కరాబాగ్ అనే వివాదాస్పద ప్రాంతం కోసము పోరాడుతున్నాయి. ఈ 2 ఏ ప్రాంతం కోసం? నాగోర్నో కరాబాగ్ అనే వివాదాస్పద ప్రాంతం కోసం ఈ దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. సో ఇప్పుడు వాళ్ళ మధ్య శాంతి ఒప్పందం జరగడం అయితే జరిగింది, అర్మేనియా అజర్బైజాన్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు వీసా లేకుండా టూరిస్టులకు కెన్యా పర్మిషన్ ఇచ్చింది. పర్యాటకులు 2024 జనవరి నుంచి వీసా అవసరం లేకుండానే కెన్యాలో పర్యటించవచ్చని ఆ దేశం తెలిపింది. పర్యాటకులందరికీ ఆటోమేటిక్ గా గుర్తించేలా ఓ ప్రత్యేక ఎలక్ట్రానిక్ సిస్టమ్ ను కెన్యా రూపొందించింది. ఒక్కసారి గుర్తించగానే టూరిస్టులకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథరైజేషన్ మంజూరు చేయబడుతుంది. ఇక మనకు నెక్స్ట్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకుని వీసా లేకుండా టూరిస్టులకు ఏ దేశం పర్మిషన్ ఇచ్చిందంటే కెన్యా. నెక్స్ట్ మనకు ఆసియాలో దీర్ఘకాలిక సమస్యగా ఆకలి ఉందంట. సో చూసుకున్నట్లయితే ఆసియాలో ఆకలి దీర్ఘకాలిక సమస్యగా మారిందని FAO తన నివేదికలో పేర్కొంది. 2022 నాటికి దక్షిణ ఆసియాలో 5.5 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపింది. తూర్పు ఆసియా మినహా ఆసియాలో ప్రతి 5 మహిళల్లో 2 తీవ్ర ఆహార భద్రతను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఆఫ్రికాలో ప్రతి 4లో 3 ఆరోగ్యకరమైన ఆహారం పొందలేకపోతున్నారని వివరించింది. సో దీర్ఘకాలిక సమస్యగా ఆకలి ఉందని ఆసియా ఖండంలో ఇక్కడైతే FAO వాళ్ళ తన నివేదికలో అయితే పేర్కొనడం జరిగింది. ఇది మీకు నిన్న లైవ్ టెస్ట్ లో భాగంగా ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఫ్రాన్స్ లో తమిళ కవి విగ్రహం ఆవిష్కరణ ఏ దేశంలో జరిగిందని క్వశ్చన్ రావడం జరిగింది. ఇది మనకు ఫ్రాన్స్ దేశంలోని ఫ్రెంచ్ నగరంలో సెర్జీ అనే ప్రాంతంలో ఈ విగ్రహాన్ని అయితే ఆవిష్కరించడం జరిగింది. ఇది ఫ్రాన్స్ లోని సెర్జీలో తమిళ కవి తత్వవేత్త అయిన తిరువల్లువర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సాంస్కృతిక భాగస్వామ్యానికి ఈ విగ్రహం నిదర్శనమని ప్రధాని మోదీ తెలిపారు. ఈ విగ్రహాన్ని కూడా ప్రధాని మోదీ గారు ఫ్యూచర్ లో సందర్శిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అత్యంత ప్రజా ఆమోదం పొందిన నేతగా మన ప్రధానమంత్రి మోదీ గారు, ప్రపంచంలోకి అత్యంత ప్రజామోదం పొందిన నేతగా ప్రధాని మోదీ నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశంలో మోదీ నాయకత్వాన్ని 76% ఆమోదిస్తుండగా 18% మంది వ్యతిరేకించారు. తర్వాత స్థానం మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయల్ లోపెల్ నాయకత్వానికి 66% మంది ఆమోదిస్తుండగా 29% మంది వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ చూడండి, మొదటి స్థానంలో మనం PM గారు ఉన్నారు. రెండో స్థానంలో చూడండి మెక్సికో అధ్యక్షుడు ఉన్నారు. అతని పేరు గుర్తుపెట్టుకోండి, ఆండ్రెస్ మాన్యుయల్ లోపెల్. ఈ పేరు అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకు అగ్రస్థానంలో ఉన్న
మన పిఎంఏ కాబట్టి మనకి ఆల్రెడీ పేరు అయితే గుర్తుంటుంది. నెక్స్ట్, లోక్సభలో కలర్ స్మోక్ కలకలం. డిసెంబర్ 13న లోక్సభలో విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఇద్దరు వ్యక్తులు కలర్ స్మోక్ విడుదల చేసి హంగామా సృష్టించారు. వీరిద్దరు మైసూర్ ఎంపీ ప్రతాప్ సింగ్ పాస్ ద్వారా లోనికి ప్రవేశించారు. లోక్సభ బయట మరో ఇద్దరు కలర్ స్మోక్ వదిలారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న కీలక సూత్రధారి లలిత్ ఝా సహా 6గురిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేయడం అయితే జరిగింది. పార్లమెంట్లో 14 మంది ఎంపీలను అయితే సస్పెండ్ చేయడం జరిగింది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళన చేపట్టడంతో లోక్సభలో 13 మంది ఎంపీలపై ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. రాజ్యసభలో తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ ను చైర్మన్ సస్పెండ్ చేశారు. ఈ రాజ్యసభలో తృణమూల్ ఎంపీ ఉన్నారు, డెరెక్ ఒబ్రియన్ ను చైర్మన్ అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కొత్త సీఎంలు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలలో 3 రాష్ట్రాల్లో బీజేపీ అయితే విజయం సాధించింది. దీనిలో చూసుకున్నట్లయితే రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ, మళ్ళీ అదేవిధంగా అతన్ని గవర్నర్ కల్ శర్మ మిశ్రా ప్రమాణం చేయించగా, మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్ తో గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రమాణం చేయించారు. ఛత్తీస్గఢ్ సీఎంగా ఏమో విష్ణుదేవ్, విష్ణుదేవ్ సాయి ఏమో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం అయితే చేయించారు. వీళ్ళ యొక్క 3 సీఎంల పేరు అయితే చూడండి, ఈ భజన్ లాల్ శర్మ, అదేవిధంగా విష్ణుదేవ్ మన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వచ్చేసరికి మోహన్ యాదవ్. ఈ 3గురిని సీఎంలుగా ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది బీజేపీ తరఫున. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఆర్టికల్ 370 రద్దు సబబే అని సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు సబబే అని సిజే జస్టిస్ డివైడ్ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు 5గురు ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 5 సభ్యుల ధర్మాసనం లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడానికి సమర్థించింది. జమ్మూ కాశ్మీర్కు తక్షణమే రాష్ట్ర హోదా పునరుద్ధరించి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోపు అసెంబ్లీ ఎన్నికలు జరపాలని కేంద్రానికి ఆదేశించడం కూడా జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 370 రద్దు అనేది సబబే అని సుప్రీంకోర్టు సమర్థించింది. 370 అనేది ఆ కాలంలో తాత్కాలికంగా పెట్టినటువంటి ఆర్టికల్ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తూ ఈ 370 రద్దుని సమర్థించడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటున్నాం మనం. తెలంగాణలో గిరిజన వర్సిటీకి బిల్ అయితే పాస్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా మూజవాని ఓటుతో ద్వారా ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇది పునర్విభజన చట్టంలో భాగంగా అప్పుడు తెలంగాణ గిరిజన యూనివర్సిటీ ఇస్తారని చెప్పారు. దానిలో భాగంగా దీన్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. చెన్నైలో వరద కట్టడికి 561.29 కోట్లు విడుదల. దేశంలో తొలిసారిగా చెన్నై నగరంలో వరద కట్టడి కేంద్రం 561.29 మంజూరు చేసింది. ఇంటిగ్రేటెడ్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కార్యకలాపాల పనుల కోసం ఇక నిధులు ఖర్చు చేయనున్నారు. మొన్న మిచాంగ్ తుఫాన్ వచ్చింది, దాని ద్వారా మిచాంగ్ది. నెక్స్ట్, లారీ క్యాబిన్లలో ఏసీ తప్పనిసరి చేసిన కేంద్రం. ఇక్కడ చూసుకోండి, లారీ ట్రక్కులలో డ్రైవర్లు పని వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు క్యాబిన్లలో ఏసీని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2025 అక్టోబర్ 1 నుంచి తయారు చేసే ప్రతి N2, N3 కేటగిరీ ట్రక్కుల్లో ఏసీ ఉండాలని గెజిట్లో పేర్కొంది. ఎందుకంటే వాళ్ళకు కష్టం కావద్దని ఉద్దేశంతో లారీ డ్రైవర్లకు స్ట్రెస్ కావద్దని ఏసీలను అయితే అక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది, పెట్టాలని ఖచ్చితంగా ఆదేశించడం జరిగింది. ముంబైలో ప్రస్థాన్ విన్యాసం. ముంబై సముద్ర ప్రాంతంలో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో డిఫెన్స్ సంస్థలు నవంబర్ 8న ప్రస్థాన్ పేరిట విన్యాసం నిర్వహించింది. సముద్ర భద్రత, చమురు ఉత్పత్తి ప్లాట్ఫారంలలో తలెత్తే ఆకస్మిక పరిస్థితులను పరిష్కరించడానికి ఈ విన్యాసం చేపట్టింది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ విన్యాసం చేపడతారు. ఎన్ని నెలలకు ఒకసారి? 6 నెలలకు ఒకసారి విన్యాసం చేస్తారు. దీని పేరు అయితే ముంబైలో ప్రస్థాన్ విన్యాసం. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హనోయి వేదికగా విన్ బ్యాక్స్ విన్యాసం. దీనికి సంబంధించి కూడా నేను మీకు ఆల్రెడీ లైవ్ టెస్ట్ లో భాగంగా చెప్పడం జరిగింది. హనోయి వేదికగా 4వ విడత విన్ బ్యాక్స్ 2023 సైనిక విన్యాసం నిర్వహిస్తున్నారు. ఇది డిసెంబర్ 11న ప్రారంభమై డిసెంబర్ 21 వరకు జరుగుతుంది. భారత్, వియత్నాంల మధ్య సైనికులు సంయుక్తంగా విన్యాసం నిర్వహిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ దేశాల మధ్య? భారత్, వియత్నాము. ఎప్పుడు స్టార్ట్ అయింది? డిసెంబర్ 11. ఎప్పటి వరకు ఉంటుంది? డిసెంబర్ 21 వరకు ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్, వికసిత్ భారత్ 2047 ప్రారంభించిన మోదీ. వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది గుర్తుపెట్టుకోండి. వికసిత్ భారత్ 2047 వాయిస్ ఆఫ్ యూత్ అనే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రాజ్భవన్లలో నిర్వహించిన వర్క్ షాప్లలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, విద్యా సంస్థల అధిపతులు పాల్గొన్నారు.
దేశానికి సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలతో యువతను భాగస్వాములు చేయడానికి ఇది వేదికగా మారుతుందని ప్రధాని తెలిపారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి వర్క్షాపులు కీలకంగా మారనున్నాయని అతను తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇండియా బినాలేను ప్రారంభించిన మోదీ. ఇక్కడ చూడండి, ఇండియా బినాలే 2023ను ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని మంత్రి మోదీ ప్రారంభించారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా చారిత్రక ప్రదేశాల ప్రాధాన్యత తెలియజేయడానికి ఢిల్లీ, కోల్కతా, వారణాసి, ముంబై, అహ్మదాబాద్లో కల్చరల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. నెక్స్ట్ అప్డేట్, సూరత్లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ని అయితే ప్రారంభించబోతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ను గుజరాత్లోని సూరత్లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ ఎక్కడ ఉందంటే గుజరాత్లోని సూరత్లో ఏర్పాటు చేశారు. సూరత్ డైమండ్ బోర్డ్స్గా పిలిచే భవనం సముదాయానికి 3,400 కోట్లు వెచ్చించి 35.34 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. దీని పేరే సూరత్ డైమండ్ బోర్డ్స్గా పిలుస్తారు ఈ భవనాన్ని. ఈ భవనానికి ఏం పేరు అంటే సూరత్ డైమండ్ బోర్డ్స్. దీనికి ఎన్ని ఎకరాలలో ఉందంటే 3,400 కోట్లు పైసలు అంటే తలిగినాయి. ఆ ఎకరాలు ఎన్ని అంటే 35.34 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. నెక్స్ట్ అప్డేట్, దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు. దేశంలో ముంబై, అహ్మదాబాద్ మధ్య మొట్టమొదటి హైస్పీడ్ రైలు కారిడార్ను నిర్మిస్తున్నారు. 2026 నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులో రానుంది. ఇందులో భాగంగా అహ్మదాబాద్లోని సబర్మతిలో తొలి బుల్లెట్ ట్రైన్ కోసం రైల్వే స్టేషన్ను నిర్మించడం జరిగింది. ఇక్కడ సబర్మతిలోని తొలి బుల్లెట్ ట్రైన్ కోసం రైల్వే స్టేషన్ను నిర్మిస్తున్నారు. దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు ముంబై, అహ్మదాబాద్ మధ్య. నెక్స్ట్, 10,000 ఏళ్ల నాటికి రాతి చిత్రాలు గుర్తింపు. 10,000 ఏళ్ల నాటి రాతి చిత్రాలు గుర్తింపు. మధ్యప్రదేశ్లోని నర్మదాపురం జిల్లాలో సత్పుడా పులులు అభయారణ్యంలో 10,000 ఏళ్ల నాటి చిత్రాలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆనాటి మనుషుల జీవన విధానాన్ని తెలిపేలా రాతిపై చిత్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నెక్స్ట్ అప్డేట్, ప్రజా దర్బార్ పేరు మార్పు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనకి. తెలంగాణలో ప్రజా దర్బార్ పేరును ప్రజావాణిగా ప్రభుత్వం మార్చింది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ మనకు గతంలో ప్రజా దర్బార్ అని పిలిచేవారు. ఇప్పుడు దాన్ని ప్రజావాణిగా ప్రభుత్వం పేరు మార్చింది, ప్రజావాణి. ప్రతి మంగళవారం, శుక్రవారం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. డిసెంబర్ 8న ప్రజా దర్బార్ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ప్రజా దర్బార్ కాదు, ప్రజావాణిగా ప్రభుత్వం మార్చింది పేరును. ప్రజా దర్బార్ పేరును ప్రజావాణిగా మార్చింది, గుర్తుపెట్టుకోండి. ప్రజా దర్బార్ అనేది ఆప్షన్ లో ఉంటే ప్రజా దర్బార్, ప్రజావాణి రెండు ఉంటే ప్రజావాణిని సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే పేరు మార్చడం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఏకీగ్రవంగా ఎన్నికయ్యారు. ఆయనే ఎన్నికైన విషయాన్ని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీకి తొలి దళిత స్పీకర్ అయిన మూడవ స్పీకర్ కూడా తెలంగాణకు గడ్డం ప్రసాద్ గారు. నెక్స్ట్ అప్డేట్, నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ లో తెలంగాణకు తొలి స్థానం. తెలంగాణలోని కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లోని తిర్యాని బ్లాక్ కు యాస్పిరేషన్స్ బ్లాక్స్ ప్రోగ్రామ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం దక్కింది. 2023 జూన్ కి పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ లో బ్లాకుల పనితీరు, సాధించిన పురోగతి ఆధారంగా ఈ ర్యాంక్ ఇచ్చినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఇక్కడ చూడండి, తిర్యాని, ఆసిఫాబాద్ లో చాలా వెనుకబడిన జిల్లా కూడా తెలంగాణ. కొమరంభీం, ఆసిఫాబాద్, దాంట్లో తిర్యాని ఇంకా వెనుకబడి ఉంది. సో అక్కడ సాధించినటువంటి ప్రగతిని ఆధారంగా చేసుకుని ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణలోని కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాని బ్లాక్ కు యాస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్ ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం దక్కింది. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, దీన్ని గుర్తుపెట్టుకోండి మీరంతా. ఇది మనకు దీని నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్ తెలంగాణకు తొలి స్థానం వచ్చింది. తెలంగాణలోని ఏంటి అంటే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లోని తిర్యాని బ్లాక్ కు తొలి ర్యాంక్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు అయితే నియమితులయ్యారు. ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక మార్పులు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ సిపిగా అవినాష్ మహంతి, రాచకొండ సిపిగా సుధీర్ బాబును ప్రభుత్వం నియమించింది. సందీప్ షాండేలియాను నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ గా బదిలీ చేశారు. ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో 700 కోట్ల వ్యయంతో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా చేస్తారు. అదేవిధంగా 85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. గుంతకల్లు డివిజన్ కు జోనల్ స్థాయి అవార్డులు అయితే వచ్చాయి. ఇది కూడా ఏపీలోని గుంతకల్లు డివిజన్ కు జోనల్ స్థాయి అవార్డులు లభించాయి. 2022-23 సంవత్సరాలకు గాను పరిశుభ్రత, ట్రాక్ మెయింటెనెన్స్, ఎల్సీ గేట్ల ఎత్తివేత, ప్రయాణికుల రద్దీకి అనుకూలంగా సమయపాలన చేపట్టినందుకు ఈ అవార్డు దక్కాయి. డీజిల్ లోకో షెడ్ల నిర్వహణకు గుంతకల్లు డివిజన్ లోని గుత్తికి ఎలక్ట్రిక్
లోకో షెడ్ల నిర్వహణకు విజయవాడకి అవార్డులు దక్కాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు ఈ స్కూళ్లలో ఈఎండిపి అమలుకు ఒప్పందం అయితే చేసుకున్నారు. అప్లౌ టౌన్ ఇంటర్నేషనల్ ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్ రీ బెనిఫిట్ తో ఏపీ పాఠశాల విద్య చాలా కీలక ఒప్పందాలు అయితే చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొప్పర్తిలో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేశారు. ఏపీలోని సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమల కోసం నూతన టెక్నాలజీ నైపుణ్యం కలిగిన వారిని అందించేందుకు వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో టెక్నాలజీ సెంటర్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇప్పటికే విశాఖలో టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేశారు. కర్నూలులోని అస్పరిరో గోల్డ్ మైన్స్ అయితే గుర్తించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్న ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణకు అవార్డు వచ్చింది. ఏపీలోని ఒంగోలు జాతి ఆవుల పరిరక్షణకు కృషి చేస్తున్న గుంటూరు లాంలోని పరిశోధన స్థానానికి బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు 2023 లభించింది. ఇక్కడ జాతీయ స్థాయిలో అరుదైన జాతుల పరిరక్షణ కృషి చేసే వారికి ఐసిఏఆర్ ప్రతి ఏటా అవార్డులు అందజేస్తుంది. కిసాన్ దివాస్ సందర్భంగా ఈ అవార్డును అందజేశారు. ఒంగోలు జాతి ఆవులకు అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భారత్ సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ సమమైంది. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో జరిగిన చివరి T20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. దీంతో T20 సిరీస్ ను భారత్ 1-1 తేడాతో సమం చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ సెంచరీ చేసి T20లో 4వ సెంచరీ చేసి రోహిత్ మ్యాక్స్వెల్ సమంగా నిలిచారు. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్న శ్రీలంక క్రికెట్ కౌన్సిల్ పై నిషేధం అయితే ఎత్తివేశారు. శ్రీలంక క్రికెట్ కౌన్సిల్ పై విధించిన నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది. వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వేతో శ్రీలంక వైట్ బాల్ సిరీస్ ఆడనున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్ లో ఇరు జట్ల మధ్య 3 వన్డేలు 3 T20లు జరగనున్నట్లు పేర్కొంది. ఎల్ఐసి విజేతగా మణిపాల్ టైగర్స్, లెజెండ్ లీగ్ క్రికెట్ టోర్నీ విజేతగా మణిపాల్ టైగర్స్ నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో అర్బన్ రైజర్స్ హైదరాబాద్ ని విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. నెక్స్ట్ అప్డేట్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా పురస్కారం ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ కు దక్కింది. నవంబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు ఐసీసీ అతన్ని ఎంపిక చేసింది. ఇక మహిళల విభాగంలో బంగ్లా స్పిన్నర్ నహిదా అఖ్తర్ కు ఈ పురస్కారం లభించడం జరిగింది, ప్లేయర్ ఆఫ్ ది మంత్. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు క్రిస్టియానో రొనాల్డో రికార్డ్. ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో మరో మైలురాయిని అధిగమించారు. సౌదీ ప్రో లీగ్ లో ఆల్ నస్ర్ క్లబ్ తరపున ఆడుతున్న రొనాల్డో అత్యధిక మ్యాచ్లు 1200 ఆడిన రెండో ఆటగాడిగా నిలిచారు. ఇంగ్లాండ్ పేరు పీటర్ 1390 మ్యాచ్లు ఆడి తొలి స్థానంలో అయితే ఉన్నారు. ఇక్కడ చూడండి, మనకు వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ ఉన్నాయి. వీక్ లో జరిగినటువంటి అన్ని విషయాలు దీంట్లో ఉంటాయి. సో వాటిని మనం అన్నిటిని తెలుసుకుందాం ఒక్కటిగా. అదేవిధంగా మీరైతే మన యొక్క ఛానల్ ని చూస్తున్న మిత్రులంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క ఛానల్ ని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు అన్ని రకాల కాంటెంట్ ని పీడిఎఫ్ రూపంలో అందిస్తాం. అదేవిధంగా లైవ్ టెస్ట్లను మేము ఫ్రీగా కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇంగ్లాండ్ పై భారత్ అయితే రికార్డ్ విజయము. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులు అంటే 347 తేడాతో భారత్ మహిళా జట్టు విజయం సాధించింది. ముంబైలోని డివై పాటిల్ మైదానంలో ఇంగ్లాండ్ టీంతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో గెలుపొంది 479 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ టీం రెండో ఇన్నింగ్స్ లోనే 131 పరుగులకి కుప్పకూలింది. 9 వికెట్లు తీసిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యారు. ఎన్ని వికెట్లు తీసినాయి? చాలా పెద్ద రికార్డు ఇది. 9 వికెట్లు తీసిన దీప్తి శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికారు. 9 వికెట్లు తీసింది ఎవరు అంటే దీప్తి శర్మ అని గుర్తు పెట్టుకోండి. ఒకే మ్యాచ్ లో అంటే ఆ టెస్ట్ లో. భారత్ వృద్ధి రేటు 8% అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు 7.5% నుంచి 8% అంచనా వేయడం జరిగింది. నమోదు కావచ్చని FICCI అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 8% నమోదు కావచ్చని తెలిపింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందుకు సహాయపడతాను FICCI అధ్యక్షుడు, ఇది గుర్తుపెట్టి, FICCI అధ్యక్షుడు ఎవరు అంటే అనీష్ షా. నెక్స్ట్ అమిత్ షా కాదు, అనీష్ షా. నెక్స్ట్ ఫిన్టెక్ స్టార్టప్ లో భారత్ కు 4వ స్థానం. ఫిన్టెక్ స్టార్టప్ లో పెట్టుబడులు తగ్గడంతో భారత్ 4వ స్థానానికి పడిపోయింది. అమెరికా తొలి స్థానం, UK, చైనా ఆ తర్వాత స్థానంలో అయితే ఉన్నాయి. న్యూఢిల్లీ వేదికగా వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్, దీంట్లో అన్ని కంపెనీలు టాప్ 10 ఛాలెంజర్స్ అన్ని కంపెనీలు దీనిలో పాల్గొననున్నాయి. ఒకసారి చూద్దాం. న్యూఢిల్లీ వేదికగా 27వ ప్రపంచ పెట్టుబడుల సదస్సును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈ సదస్సు నిర్వహిస్తుంది. ఈ సదస్సు థీమ్ అయితే గుర్తుపెట్టుకోండి, థీమ్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించడం. ఏ సదస్సు? వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్. దేన్ని ప్రోత్సహించాలి? ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలి. దాంట్లోనే అంటే థీమ్ ఉంది. 2050 నాటికి దోమలకు నిలయంగా UK. బ్రిటన్ లో కొన్ని ప్రాంతాలలో 2040, 2050 నాటికి దోమలకు నిలయంగా మారొచ్చని ఆ దేశ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అంచనా వేసింది. 2100 నాటికి
ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 2.7 డిగ్రీలు పెరిగితే వరదలు మరణాలు పెరుగుతాయని పేర్కొంది. వీటి ప్రభావితమయ్యే మొదటి దేశం ఇంగ్లాండ్ అని వెల్లడించింది. రోదసిలో ఇంధన స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదన. రోదసిలో అధునాతన ఇంధన స్టేషన్ ఏర్పాటుకు ఆర్బిటల్ ప్యాబ్ అనే స్టార్టప్ ముందుకొచ్చింది. అమెరికాకు చెందిన ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో ప్రయోగాన్ని నిర్వహించాలని అనుకుంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్న 2040 నాటికి చంద్రుడిపై భారత వ్యామోగామి అయితే వెళ్ళే అనున్నాడు 2040 నాటికి. ఇక్కడ చూసుకున్న 2040 నాటికి చంద్రుడిపై తొలి భారత వ్యామోగామిని దించుతామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథన్ తెలిపారు. 2030 నాటికి భారత అంతరిక్ష కేంద్రం కళ సాకారం అవుతుందని పేర్కొనడం అయితే జరిగింది. మన కోసం గుర్తుపెట్టుకోండి, ఇస్రో చైర్మన్ సోమనాథ్, అది కూడా గుర్తుపెట్టుకోండి. రాకెట్ ఇంజిన్ లో ఇంధనంగా లిక్విడ్ మిథేన్. జపాన్ కు చెందిన స్టార్టప్ కంపెనీ ఇంటర్స్టెల్లర్ అరుదైన ఘనత సాధించింది. 2025లో ప్రయోగించనున్న జీరో రాకెట్ ఇంజిన్ లో లిక్విడ్ బయోమిథేన్ ను ఇంధనంగా ఉపయోగించినట్లు తెలిపింది. ఈ బయోమిథేన్ ను ఆవు పేడ నుంచి ఉత్పత్తి చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. బయోమిథేన్ ను దేని నుంచి ఉత్పత్తి చేస్తారంటే ఆవు పేడ నుంచి ఉత్పత్తి చేస్తారు. క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకునే ప్రోటీన్ల గుర్తింపు. ప్రోటీన్లు క్యాన్సర్ను నిరోధించే సంబంధాన్ని సైంటిస్టులు కనుగొన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాప్తిని ఆర్బిఎం10 ప్రోటీన్లో మరో 2 రైబోజోముల ప్రోటీన్లు ఆర్బిఎం5, ఆర్పిఎల్11 లతో కలిసి అడ్డుకుంటున్నట్లు వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. గాజుతో ఫెర్టిలైజర్ తయారైతే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బంజరు భూములు ఉంటాయి కదా, బంజరు భూముల్లో పంటలు పండించేందుకు సులువైన మార్గాన్ని బెనారస్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. గాజులో 19 రకాల మూలకాలు ఉంటాయని, దానితో తయారు చేసిన ఎరువులతో బంజరు భూముల్లో పంటలు పండించే అవకాశం ఉందని సైంటిస్ట్ ఆర్కే చతుర్వేది తెలిపారు. ఎరువులను 2 ఏళ్లకు ఒకసారి వాడినా సరిపోతుందని చెప్పారు. ఓకే, అత్యంత కఠినమైన లోహం తయారీ. బ్రిటన్లోని ఎడిన్బర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు అత్యంత కఠినమైన లోహాన్ని తయారు చేశారు. కార్బన్ నైట్రోజన్ మిశ్రమాన్ని అత్యంత పీడనం ఉష్ణోగ్రతను ఉపయోగించి దీన్ని రూపొందించారు. ఈ లోహాన్ని మోటార్ వాహనాలు, అంతరిక్ష నౌకలకు తక్షణ పూతగా ఉపయోగించవచ్చును. కటింగ్ టూల్స్, సోలార్ ప్లేట్స్, ఫోటో డిటెక్టర్ తయారీకి ఉపయోగపడుతుంది. అతి పురాతన ఫంగస్ అయితే గుర్తించారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన ఫంగస్ ను స్కాట్లాండ్ కు చెందిన నేచురల్ హిస్టరీ మ్యూజియం వారు గుర్తించారు. ఇది 407 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. దీని శాస్త్రీయ నామం పొటెరోమైనస్ ఆస్ట్రిరోజైలోకోలా అనే దీని యొక్క శాస్త్రీయ నామం. రైనిచేట్ ప్రాంతంలో శిలాజాల నమూనాలో ఈ పొటెరోటోమైసిస్ ను కనుగొనడం జరిగింది. మిస్ ఇండియా యుఎస్ఏగా రిజువల్ మైనీ. మిస్ ఇండియా యుఎస్ఏ 2023గా రిజువల్ మైనీ విజేతగా నిలిచారు. న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమం ఆమెకు అందాల కిరీటాన్ని అలంకరించారు. మైనీ మిషిగన్ యూనివర్సిటీలో వైద్య విద్యార్థిని మోడల్. ఇది మిస్ ఇండియా యుఎస్ఏగా మాత్రం రిజువల్ మైనీ ఎన్నిక కావడం అయితే జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ వాళ్ళైతే సభ్యులు అయితే అందరూ రాజీనామా చేయడం అయితే జరిగింది. తెలంగాణ ఏఏజీగా రజనీకాంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ గా తేరా రజనీకాంత్ రెడ్డి గారు నియమితులారు. ఆయన 15 ఏళ్లుగా న్యాయవాదిగా సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ఏఏజీ ఎవరంటే రజనీకాంత్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. బోయిమ్ అవార్డులకు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అయితే ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. బారెన్ బోయిమ్కు అండ్ అలీ అబు అవాద్లు 2023 సంవత్సరం కానీ ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికారు. ఎందుకంటే అర్జెంటీనాలో జన్మించినటువంటి బోయిమ్ సంగీత వాయిద్యకారుడు గుర్తింపు పొందగా అవాది శాంతి కార్యకర్త. వీరిద్దరు ఇజ్రాయెల్ పాలిస్తానా సమస్యకు శాంతి పరిష్కారంతో కృషి చేసినందుకు ఈ అవార్డు వీళ్ళిద్దరికి దక్కడం జరిగింది. రామ్ చరణ్ కు గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ అవార్డు అయితే వచ్చింది. నటుడు రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో మరో గుర్తింపు దక్కింది. అమెరికాలో నిర్వహించిన పాప్ గోల్డెన్ అవార్డు 2023లో గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్ గా అవార్డు పొందడం అయితే జరిగింది రామ్ చరణ్ గారు. యూనియన్ బ్యాంక్ కు IBSI అవార్డు అయితే వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2023 సంవత్సరం గానుకు ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇంటెలిజెన్స్ లో గ్లోబల్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ అవార్డుకు దక్కించుకుంది. బెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ కేటగిరీలో దీన్ని అందుకోవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్, కబీర్ బేడికి ఇటలీ పురస్కారం. నటుడు కబీర్ బేడికి ఇటలీ ప్రతిష్టాత్మక పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ద ఇటాలియన్ రిపబ్లిక్ తో సత్కరించింది. కళలు, సాహిత్యం, ఆర్థికం, ప్రజాసేవ మొదలైన వాటికి ఆ కృషికి వారి గుర్తింపుగా అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. ఇటలీ పురస్కారం. అఫ్ఘాన్ ఎన్జిఓకు అంతర్జాతీయ పురస్కారం వచ్చింది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన ఎన్జిఓ ఇంటర్నేషనల్ జెండర్ ఈక్వాలిటీ అవార్డు 2023 లభించింది. ఈ ఎన్జిఓ ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల హక్కులను ప్రోత్సహించడానికి పనిచేస్తుంది. ఫిన్లాండ్ ప్రధాని పెటేరి ఓర్పో ఈ అవార్డుతో పాటు 3 లక్షల రూపాయలు,
€3,00,000 అందించారు. ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఇది అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్గా నిఖిల్ దే. అమెరికా దేశం ఇతన్ని తీసుకోవడం జరిగింది. అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్గా నిఖిల్ దేని అమెరికా ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అఫైర్స్ భారతీయ సామాజిక కార్యకర్త అయినటువంటి నిఖిల్ దేకి గౌరవాన్ని అందించింది. నిఖిల్ భారతదేశంలోని మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటనకు వ్యవస్థాపకుడుగా ఉన్నారు. ఇక్కడ ఒకరు గుర్తుపెట్టుకొని ఏ దేశం నియమించిందంటే అమెరికా. నెక్స్ట్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇంటర్నేషనల్ నార్కోటిక్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ అఫైర్స్ వాళ్ళు అయితే ఇతన్ని అయితే ఎంపిక చేయడం జరిగింది ఛాంపియన్గా. సో ఇది మనకు వీక్లీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ అయితే మనకు ఈ విధంగా ఉన్నాయి. మీకు అన్ని రకాల కాంటెంట్ పీడిఎఫ్ నోట్స్లు కానివ్వండి, లైవ్ టెస్ట్లు కానివ్వండి, అన్ని మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. దాంతోపాటు మీకు పీడిఎఫ్లు ఈ లైవ్ టెస్ట్లు కావాలంటే మన యొక్క మన వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో నేను పెడతాను. దాని ద్వారా మీరు జాయిన్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.